హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే జూన్ 1 నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో రివ్యూ కోసమని ఈ వీడియో చేస్తున్నాను నేను. చూడండి, క్లాస్ అనేది జరిగింది. సో మొత్తానికైతే ఎక్సలెంట్గా జరిగే క్లాసెస్. సో స్టూడెంట్స్ రివ్యూ అయితే ఇచ్చారు. సో ఆ రివ్యూ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్, గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రాబోతుంది కదా, 150 పైన పోస్టులతో. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితేనే అప్పుడు క్రాక్ చేయగలుగుతాం. అంటే చూస్తే కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. హిందూ న్యూస్ పేపరు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఇంపార్టెంట్ అదర్ ఏమన్నా ఉంటే అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే, హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. స్టాటిక్ అంతా ఒకరోజు మేము చదువుతాం, మళ్ళీ కరెంట్ అఫైర్స్ లాస్ట్లో చదువుకుంటాం. అవన్నీ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి అయితే పనికిరావండి. సో ముందు నుంచే మీరు ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అయ్యారు. నోటిఫికేషన్ వచ్చేలోపు అన్నీ కవర్ అయిపోవాలి. మీకు స్టాటిక్, కరెంటు, ఇంకేమైనా అన్నీ కవర్ అయిపోవాలి. తర్వాత నీ వర్క్స్ అంతా టెస్ట్ సిరీసు, నెక్స్ట్ రివిజన్సు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్, ఆ వర్క్ మీద ఉండాలి. నోటిఫికేషన్ వచ్చాక అప్పుడే ప్రజెంట్ ఉన్న దాని మీద మీరు ఖచ్చితంగా పట్టు సాధిస్తారు, తర్వాత క్రాక్ చేస్తారు. సో టాప్ ఉన్న వాళ్ళే మొత్తానికి సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు వాళ్ళతో పోటీ పడాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ బలంగా చేయాలి. సో అది బలంగా చేయాలంటే క్లాసెస్ బెటర్గా మీరు వినాలి. తర్వాత చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. సిలబస్ లింకేజ్ చేసుకోవాలి. తర్వాత మీరు రివిజన్స్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడే మీరు నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవన్నీ చేసేసారంటే ఇంకా మీరు ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ప్రిలిమ్స్ క్లియర్ అయిందంటే ఇక మెయిన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలండి. నేను ఆ 3 నెలల్లో చదువుతా అంటే కరెంట్ అఫైర్స్ ఏం లింక్ చేస్తారు? ఆన్సర్స్ ఎప్పుడు బుక్స్లోంచే ఉండవు. బుక్లో సంబంధం లేని క్వశ్చన్లు కూడా వస్తాయి. అన్నీ మీరు ఎలా అలవాటు చేసుకుంటారు? సో అందుకే ఖచ్చితంగా మీకు క్లాసెస్, గైడెన్స్ అనేది అవసరం. సో నేను అందుకని క్లాసెస్, గైడెన్స్ 2 ఇస్తున్నాను, అది కూడా లిమిటెడ్ ప్రైస్తో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ జూన్ మంత్ అయిపోతే ఏమవుతుంది, జూన్ మంత్ అయిపోయేసరికి జాగ్రఫీ సగం సిలబస్ అయిపోతుంది, జూలై మంత్ సరికి 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు అయిపోతున్నాయి. మీరే వెనకబడిపోతారు. వెనకబడేది మీరే, అది ఆలోచించాలి. బిగినర్స్ అయినా సరే, సీనియర్స్ అయినా సరే ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఎవరు పేపర్స్ ట్రెండ్ బట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు. అందులో ప్రిలిమ్సే టఫెస్ట్ అయిపోయి ఉంది. ప్రిలిమ్స్ భయంకరం టఫ్ అండి. 92,000 మంది రాస్తే 4,450 మంది పాస్ అయ్యారు. అసలు ఎంత దగ్గరకు వచ్చేసింది చూడండి. ఎక్కడ 92,000, ఎక్కడ 4,450. సో 90 పోస్టులు, 89 పోస్టులు ఉన్నాయి. 90 అనుకున్నా కానీ 1:50 తీస్తున్నారు. ఇప్పుడు 150 పోస్టులు మినిమం ఉంటాయి. అంటే 7,500 మంది తీస్తారు. బట్ 170 అట్టగానుంటే 10,000 మంది అది తీస్తారు. రాసేది 1,00,000 మంది రాస్తారు. సో 1,00,000 మందికి 10,000 ఎక్కడ లాజిక్? అక్కడే 90% ఆఫ్ ద కాంపిటీషన్ వెళ్ళిపోతుంది. ఆ కేవలం 10% అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో అది మీరు ఫస్ట్ అది క్లియర్ చేయాలి ప్రిలిమ్స్ పర్ఫెక్ట్గా. తర్వాత మెయిన్స్ క్లియర్ చేశారంటే మీరు ఇంటర్వ్యూకి 1:2లో ఉంటారు. 50-50 ఛాన్సెస్. మీ మెయిన్స్ మార్క్స్ బట్టే మ్యాక్సిమం డిసైడ్ అవ్వద్దు మీ ర్యాంక్. అదంతా కావాలంటే మీరు ఒక్కసారి అన్నీ రావు. కొంచెం డైలీ ప్రిపేర్ అవుతూ, టైంని యూటిలైజ్ చేసుకుంటూ, సబ్జెక్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటూ అట్లా ప్రిపేర్ అయితేనే వస్తుంది. అందుకనే నేను క్లాసెస్ ఈ టైంలో స్టార్ట్ చేశాను, జూన్ మంత్లో. సో అది అర్థమైందని అందరికి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చాలామంది జాయిన్ అయ్యారు క్లాసెస్. ఇంకా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరు క్లాసెస్ ఉంటాయండి. సో బోత్ బైలింగ్వేలోనే చెప్తాము. క్లాసెస్ అనేవి ఇద్దరు కంఫర్టబుల్గానే ఉంటాయి. మీరు మళ్ళీ తెలుగు మీడియం క్లాసెస్ ఉంటాయా సార్ అవన్నీ ఆలోచించకండి. బోత్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు క్లాసెస్లో. సో బాగా బెటర్గా జరుగుతున్నాయి క్లాసెస్ అనేవి. మీరు జాయిన్ అయ్యి జస్ట్ నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ ఇస్తాను, ఫీజు సంబంధించి, వాటికి సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అందరు స్టూడెంట్స్ కోసం, కొంతమంది పే చేయలేని వాళ్ళ కోసం. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ గ్రూప్ 1 కోసం. మళ్ళీ నోటిఫికేషన్ తెలియదు, 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు. ఇది బెస్ట్ టైం